వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ఒక మంచి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చేసింది. అదేంటి అనుకుంటున్నారా? బాలీవుడ్ స్టార్ హీరో కన్నెల వీరుడు సల్మాన్ ఖాన్ తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లితోటి ఒక సినిమా తీస్తున్నటువంటి సంగతి మనకు తెలిసిందే. భారీ యాక్షన్ డ్రామాగా వస్తున్నటువంటి ఈ మూవీ పైన ఎంత హైప్ ఉందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఈ సినిమా పైన అయితే చాలా రోజుల నుంచి కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. అందులో నయనతార హీరోయిన్గా నటిస్తున్నట్టుగా కథనాలు చాలా రోజుల నుంచి వినిపిస్తున్నాయి. అయితే నిజంగానే ఈ సినిమాలో క్వీన్ అంటే నయనతార నటిస్తుంది అంటూ మూవీ అధికారిక ప్రకటన చేసింది. సో మరి నయనతార విషయానికి చూసుకున్నట్లయితే ఇటీవల మనశంకర వరప్రసాద్ గారితో చిరంజీవి గారి సరసన నటించింది. మరి ఆ సినిమా ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనకు తెలిసిందే. మరి నయనతార విషయానికి వస్తే అరుదుగా కథలు సెలెక్ట్ చేసుకుని తనదైన శైలిలో తను ఈవెన్ ప్రమోషన్స్లో కూడా అంతలా పార్టిసిపేట్ చేయదు. కానీ చాలా డిమాండ్ ఉన్నటువంటి స్టార్ హీరోయిన్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇకపోతే బాలీవుడ్ విషయానికి వస్తే ఆమె గతంలో షారుఖ్ ఖాన్తో నటించినటువంటి సినిమా జవాన్ ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో, బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ని ఏ విధంగా షేక్ చేసిందో మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు మళ్ళీ సల్మాన్ ఖాన్తో నయనతార జత కట్టడం, మరి ఇప్పుడు అది కూడా టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి, మరియు పక్క చూసుకున్నట్లయితే శ్రీ వెంకటేశ్వర బ్యానర్ పైన దిల్ రాజు గారు నిర్మిస్తున్నారు. అంటే ఈ సినిమాకు ఉన్నటువంటి హైప్, అటు దిల్ రాజు గారు, ఇటు వంశీ పైడిపల్లి గారు, ఇటు నయనతార, మరో పక్క సల్మాన్ ఖాన్, మొత్తానికి ఎటు చూసుకున్న ఈ సినిమా వేరే లెవెల్లో ఉంటుంది అనే వేరే స్థాయిలో ఉంటుందనే మనం చెప్పుకోవచ్చు. మన మొత్తానికి నయనతారగా ఈ సినిమాను ప్రకటించడం ప్రస్తుతానికి ఈ సినిమాపై అయితే బజ్ పెంచేసిందని మనం చెప్పుకోవచ్చు. సో మొత్తానికి డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్తో దర్శకుడు వంశీ పైడిపల్లి ఓ చిత్రం చేస్తున్నటువంటి సంగతి మనకు తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు గారు నిర్మిస్తున్నారు. ఇందులో నయనతార కథానాయికగా నటించనున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని చిత్ర బృందం మంగళవారం అధికారికంగా ప్రకటించింది. యాక్షన్ ప్రాధాన్య చిత్రంగా భారీ స్థాయిలో నిర్మితం కానున్న ఈ సినిమా ఈ నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. మరి మొత్తానికి యాక్షన్ ప్రాధాన్య చిత్రంగా రానున్నటువంటి ఈ సినిమా ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ జరగడం, మరి వచ్చే ఏడాదికి ప్రేక్షకుల ముందుకు రావడం. మనం యాక్షన్ డ్రామాగా వస్తుందంటే మనకు గుర్తొచ్చే మూవీ జవానే. ఎందుకంటే అందులో షారుఖ్ ఖాన్తో నయనతార నటించి అసలు ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేసింది అనే సంగతి మనకు తెలిసిందే. అయితే ఇకపోతే సల్మాన్ ఖాన్ గాడ్ ఫాదర్ సినిమాలో కూడా అది కూడా యాక్షన్ ఓరియంటెడ్, అంటే సెకండ్ హాఫ్లో ఆయన కనిపించడం. సో ఆ మూవీకి కూడా చాలా స్పెషల్, అంటే సల్మాన్ ఖాన్ రోల్ కానివ్వండి, అది ఏ విధంగా ఉంది, తెలుగు ప్రేక్షకుల్ని ఏ విధంగా ఆకట్టుకుంది మన అందరికీ తెలిసిన విషయమే. మరి ఇటువంటి నేపథ్యంలో నయనతార, సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి, దిల్ రాజు గారు నిర్మించడం, ఇటువంటివన్నీ కూడా ఈ సినిమా పైన హైప్ పెంచేస్తున్నాయి. మరి మొత్తానికి మూవీ టీం అయితే ఈ సినిమాలో నయనతార హీరోయిన్ అని చెప్పి అధికారికంగా ప్రకటించింది. సో యాక్షన్ ప్రాధాన్యంగా తెరకెక్కనున్న ఈ మూవీపై అయితే అంచనాలు చాలా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. మరి దీనికి తోడు నయనతారని కూడా అఫీషియల్గా అనౌన్స్ చేయడం ఈ సినిమా పైన అయితే మంచి బజ్ పెంచేసిందని మనం చెప్పుకోవచ్చు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.